वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने इंकशाफ किया है कि रियासत में हर किस्म के खेलों को फ़रोग़ देने, खिलाड़ियों के साथ ताउन करने और उन्हें मुलाज़मतों की फराहमी को यकीनी बनाने के लिए हुकूमत एक बेहतरीन स्पोर्ट्स पॉलिसी मुतारिफ करवाने जा रही है। तेलंगाना कानून साज असम्बली में ग्रुप 1 की सरकारी मुलाजिमत फराहम करने के मसले पर अराकीन की जानिब से उठाए गए मसाइल पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने वजाहत पेश की है। उन्होंने याद दिलाया कि तेलंगाना बजट में खेलों के फरोग के लिए 321 करोड़ रुपये मख्तस किए गए हैं, जो कि पहले कभी नहीं किए गए थे। उन्होंने कहा कि न सिर्फ तालीमी मैदान में बल्कि खेलकूद के मैदान में भी नौजवानों की शमूलियत को यकीनी बनाने के इक़दाम किए जाएंगे। खिलाड़ियों को आला मुलाजिमतें भी फराहम की जाएंगी। उन्होंने बॉक्सर निक्कत जरीन और क्रिकेटर मोहम्मद सिराज की भरपूर सताइश की और कहा कि नेट ज़ीरो सिटी में स्पोर्ट्स हब के साथ साथ स्किल यूनिवर्सिटी एजुकेशन हब के क़याम के लिए भी इक़दाम किए जा रहे हैं। रियासत भर के तमाम अजला में खेलों की सरगर्मियों को बढ़ाने के लिए हुकूमत मुख्तलिफ मंसूबे तैयार कर रही है। चीफ मिनिस्टर का कहना है कि हुकूमत के इस इक़दाम से और खेलकूद में उनकी हिस्सेदारी को फ़रोग़ देने की वजह से नौजवानों को मंशियात से दूर रखने में मदद मिलेगी। రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్ కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్ కి యాక్చువల్ గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈ రోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. బీసీసీఐతో మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది. మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి. రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు, అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు. भारत राष्ट्र समिति के एमएलए पी कौशिक रेड्डी ने सबिता इंदर रेड्डी की तौहीन करने पर चीफ मिनिस्टर से मुआफी मांगने का मुतालबा किया। बीआरएस एमएलए पी कौशिक रेड्डी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से एमएलए की रुकनीत मनसूख किए जाने की धमकियां देने का इंकशाफ करते हुए कहा कि चीफ मिनिस्टर की धमकियों से कोई भी खौफजदा नहीं होगा। असेंबली मीडिया पॉइंट पर बात करते हुए उन्होंने कहा कि असेंबली में माइक नहीं दिया जा रहा है। पी कौशिक रेड्डी ने सबिता इंदर रेड्डी की तौहीन करने पर चीफ मिनिस्टर से मुआफी मांगने का मुतालबा भी किया है। दलित बंधु फंड्स का जिक्र करते हुए उनका कहना था कि हुजूराबाद के लोगों को दूसरी किस्त के तहत रकम जारी की जानी चाहिए। हुकूमत की जानिब से हुजूराबाद में आतिशबाजी के वाक़े के बाद कोई रद्द-ए-अमल जाहिर न करने पर भी उन्होंने हुकूमत को अपनी तनकीद का निशाना बनाया। చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు, అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజురాబాద్ నియోజకవర్గంలో సాచురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే
రెండో విడత దాదాపు 5,000 మందికి రెండో విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజురాబాద్లో నిన్న 3-4 వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవుని గారుగా కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వరకు చూసినా మైక్ ఇస్తేనేమో మైక్ ఇస్తలేరు. కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా. దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న రెండో విడతని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి ఎవరికైతే ఇచ్చినామో ఆ కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక 15-20 రోజుల క్రితం మేజర్ ఫ్రూట్ షాప్ హుజురాబాద్ టౌన్ లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ హుజురాబాద్ లో అయింది. जश्न आजादी हिंद के जिमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश। आइए अमराज से आजादी व छुटकारा पाएं। 15 जुलाई तक 15 अगस्त मुफ्त हेल्थ कैंप। गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी, तमाम अकसाम के मुआयना जात पर 20% डिस्काउंट। रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत, सेहतमंद मुआशरे की तश्कील का जामिन। आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाजों और मिशनरी से लेस शानदार दवाखाना। अवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलैन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद। डायरेक्टरेट ऑफ रेवेन्यू इंटेलिजेंस हैदराबाद यूनिट ने चोट उपल के एक टोल प्लाजा पर कार से 2,51,00,000 रुपये मालियती सोना जब्त किया है। तफसीलात के मुताबिक DRI हुकाम ने चेन्नई से कर्नाटक के बीदर जाने वाली एक कार से गैर मुल्की स्मगल किया गया सोना जब्त किया है। ओहदेदारों ने एक इतला पर कार्रवाई करते हुए चोट उपल के पंतंगी टोल प्लाजा पर एक कार की तलाशी ली और 3 किलो से जायद गैर मुल्की स्मगल शुदा सोना जब्त किया। बताया गया है कि सोने के बिस्किट हैंड ब्रेक के नीचे छुपा कर मुंतकिल किए जा रहे थे। जब्त शुदा सोने के बिस्किट की मालियत 2,51,00,000 रुपये है। शेर हैदराबाद में तेज रफ्तार कार फ्लाईओवर से टकरा गई। 19 साल BBA का तालिब इल्म मौके पर हलाक हो गया। जराये ने बताया कि ICFAI यूनिवर्सिटी का BBA का तालिब इल्म अपनी स्विफ्ट डिजायर कार पर BNR हिल से मेहदीपट्टनम अपने घर लौट रहा था कि राय दुर्गम पुलिस हदूद में गाड़ी तवाजुन खो बैठी और फ्लाईओवर से टकरा गई। इस हादसे में 19 साल चरण मौके पर हलाक हो गया है, जबकि उसकी कार को भी शदीद नुकसान पहुंचा है। पुलिस के मुताबिक तेज रफ्तारी के सबब ये अफसोसनाक वाकया पेश आया। पुलिस इस वाक़े की छानबीन में मसरूफ हो गई है। रंगारेड्डी जिले के बालापुर चौराहे पर RTC बस ड्राइवर की लापरवाही से एक मजदूर जाँ बहक हो गया। जराये ने बताया कि बालापुर चौराहे पर एक RTC बस ड्राइवर की लापरवाही के नतीजे में एक मजदूर हलाक हो गया। ये वाकया उस वक्त पेश आया जब बस ड्राइवर ने चौराहे पर सड़क अबूर करने के बाद सामने से गुजरने वाले शख्स को देखे बिना ही बस आगे बढ़ा दी, जिसके नतीजे में वो मजदूर बस की जद में आकर मौके पर ही हलाक हो गया। ड्राइवर की लापरवाही के नतीजे में पेश आने वाले हादसे के मनाजिर वहां लगे CCTV में कैद हो गए हैं। वनस्थलीपुरम अंजा सागर हाईवे पर पुलिस ने कार ड्राइवर पर हमला कर कार लेकर फरार होने वाली एक डकैत गैंग के 2 अफराद को गिरफ्तार कर लिया है।
अंजापुर सागर हाईवे पर कल रात डकैतों ने हलचल मचा दी। एक टोली ने गुरमगुड़ा से अंजापुर जाने वाली कार को रोककर न सिर्फ कार ड्राइवर पर हमला किया बल्कि कार भी लेकर फरार हो गए। इतलात मिली है कि डकैतों ने तेज रफ्तारी से कार चलाते हुए कई लोगों को जख्मी किया। लोगों ने एम्बुलेंस में उस टोली का पीछा किया और बादशाह पुलिस ने उस टोली के 2 अफराद को तहवील में ले लिया, जबकि उनका एक साथी फरार होने में कामयाब रहा। इस वाक़े में कार मुकम्मल तौर पर तबाह होने की भी इतलात मौसूल हुई है। तबाहशुदा कार अंजापुर गांव के मसाफात में पाई गई है। నేను గురంగూడ నుంచి ఇంజాపూర్కి వెళ్తుంటే మధ్యలో ముగ్గురు ఆపి నా మీద దాడి చేసి కారు గుంజుకొని వెళ్ళారు. కారు గుంజుకొని వెళ్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అప్పుడే వేరేల పైన కూడా దాడి చేసిర్రు. అంబులెన్స్లో నన్ను ఎక్కించుకొని కార్ని చేజ్ చేస్తే అప్పటికే 100కి కొట్టినాం. పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు, పబ్లిక్ కూడా పట్టుకున్నారు. అక్కడ ఎంజాల్లో పూర్తిగా డ్యామేజ్ చేసారు కార్ని. ఓ 3-4 గుద్దుకుంటూ పోయినారు. ఎంతమంది వచ్చారు, ఎట్లా దాడి చేశారు? ముగ్గురు త్రిబల్ రైడింగ్ బైక్ మీద వచ్చారు. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చారు. పైసలు అని జోబులు చెక్ చేసారు. లేదంటే ఫోన్పే కొట్టన్నారు. ఫోన్పే కొట్టించుకురు కూడా. కాళ్ళ పైన. మేము ఒక్కనే, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. పక్కకు ఎవరు లేరు. వేరే అతను ఉండే యాక్టివ్ మీద అతన్ని కూడా కొట్టిరు నడుముల మీద. మళ్ళా ఇంకో ఫ్యామిలీని కూడా కొట్టిరు. నేను ఇచ్చిన సార్, వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకొక అతను ఫోన్ కూడా గుంజుకురు ఒక ఆయనది. बेकवेल केक हाउस, हम है कुछ खास। हम तैयार करते हैं खालिस अपने हाथों से हाइजीनिक बेस्ट क्वालिटी ड्राई फ्रूट्स, प्योर घी और नंबर 1 क्वालिटी के जाफरान, पिस्ता, बादाम, काजू और खोए से तैयार किए गए बेकवेल के स्पेशल दम के रोट। हिंदुस्तान में पहली मर्तबा शुगर फ्री और गुड़ केसर रोट तैयार करने वाले पहले बेकर्स। हर उम्र की पसंद बेकवेल केक हाउस। बेकवेल केक हाउस के स्पेशल शुगर फ्री गुड़ केसर और दम के रोट अपने नाम की तरह क्वालिटी में भी नंबर 1 है। अपनी क्वालिटी को बरकरार रखते हुए 2021 बेस्ट बेकर अवार्ड याफ्ता सारे शहर की पसंद, आपके खुशियों का साथी बेकवेल केक हाउस, टोरी चौकी, एक्स रोड, हैदराबाद। जियो 46 को मनसूख करने का मुतालबा करते हुए मुतासरीन का एहतजाज जारी। जुमा को प्रजा भवन के रूबरू कई उम्मीदवारों ने एहतजाज करते हुए हुकूमत से उसे फौरी तौर पर मनसूख करने का मुतालबा किया है। गुज़िश्ता BRS हुकूमत की जानिब से साल 2022 में महकमा पुलिस में तखर्रुरात के लिए जियो नंबर 46 जारी किया गया था। महकमा पुलिस में भर्ती के ख्वाहिशमंदों की जानिब से तवील अरसे से इस जियो को मनसूख करने का मुतालबा जारी है। जुमा को प्रजा भवन के रूबरू मुतासरीन ने एहतजाज करते हुए हुकूमत से मुतनाज़ा जियो को मनसूख करने की मांग की है। मुजाहिरीन ने इस मौके पर कांग्रेस हुकूमत के खिलाफ नारेबाजी भी की। रंगारेड्डी जिले के मोइनाबाद में 200 साला कुतुब शाही मस्जिद पर रातों रात बुलडोजर चलाने के बाद उसी तरह का एक और वाक़या सामने आया। बालापुर के एक कदीम कब्रिस्तान पर भी रातों रात बुलडोजर चला दिया गया। मोइनाबाद की मस्जिद जागीरदार पर बुलडोजर चलाए हुए कुछ दिन भी नहीं गुजरे कि लैंड ग्रैबर्स ने बालापुर सर्कल के करीब वाक़े एक कदीम कब्रिस्तान पर कब्जा करने के लिए वहां बुलडोजर चलाए हैं। वीडियो में मसमार हुई खबूर भी देखी जा सकती हैं। तेलंगाना में कांग्रेस के इख्तिदार में आने के बाद से ऐसा लग रहा है जैसे लैंड माफिया को काफ़ी तक़वियत मिल गई हो। वक्फ बोर्ड के साबिक़ सदुरनशीन की रिवायात को बरकरार रखते हुए वक्फ बोर्ड के मौजूदा चेयरमैन भी वक्फ अराजी पर काबिज होने वालों रातों रात मसाजिद या फिर कब्रिस्तानों पर बुलडोजर चलाने के वाक़यात के बावजूद भी खामोशी इख्तियार किए हुए हैं और ऐसा लग रहा है जैसे वक्फ बोर्ड चेयरमैन भी साबिक़ा चेयरमैन की तरह मसाजिद, कब्रिस्तानों और औक़ाफ़ी जायदादों के तहफ़्फ़ुज़ को यकीनी बनाने में नाकाम साबित हो रहे हैं। 2 अगस्त को कब्रिस्तान पर कब्जा करने की कोशिश का इल्म होने और इसके वीडियोस मंजर आम पर आने के बाद वक्फ बोर्ड को नींद से बेदार होने और फिर उन अराजियात का तहफ़्फ़ुज़ करने की ज़रूरत है, वरना कब्रिस्तान की इस अराजी पर भी इमारतें तामीर कर दी जाएंगी।
तेलंगाना एंटी करप्शन ब्यूरो के ओहदेदारों ने वरंगल जिले के पार्वतीगिरी पुलिस स्टेशन के एक सब इंस्पेक्टर को रिश्वत की रकम का एक हिस्सा कबूल करते हुए रंगे हाथों पकड़ लिया। जराये ने बताया कि पार्वतीगिरी पुलिस स्टेशन का एक सब इंस्पेक्टर जी वेंकना ने एक फौजदारी मुकदमे में जमानत के लिए बुधवता भास्कर से 40,000 रुपये रिश्वत मांगी थी। उसने रिश्वत का मुतालबा एक मुलजिम पी सदानंदम के जरिए किया था, जो कि एक ARPC कांस्टेबल है और पुलिस स्टेशन की गाड़ी का ड्राइवर भी है। मुतासिम की शिकायत पर कार्रवाई करते हुए ACP हुकाम ने पुलिस स्टेशन पर छापा मारा और जी वेंकना को रंगे हाथों पकड़ लिया। बादशाह ACP हुकाम ने SI और कांस्टेबल को गिरफ्तार कर वरंगल जिले में ACP की खुसूसी अदालत में पेश किया। अदालत ने मामले की समाअत करते हुए दोनों को जुडिशियल रिमांड में भेज दिया है। रियासत तेलंगाना के वरंगल जिले में हाई स्कूल के तलबा ने अपने हिंदी के उस्ताद के लिए एक मुनफरिद अलविदाई तकरीब का एहतमाम किया। जराये ने बताया कि वरंगल जिले के डोगोंडी हाई स्कूल में हिंदी पढ़ाने वाले एक उस्ताद जनार्दन सुबुकदोश हो गए। ऐसे में तलबा ने अपने पसंदीदा उस्ताद को विदा करने के लिए एक मुनफरिद तकरीब मुनक्किद की ताकि उनकी बरसों की खिदमत को खिराज तहसीन पेश किया जा सके। तालिब इल्मों ने अपने उस्ताद को एक बैलगाड़ी पर सवार किया और फिर गांव भर में परेड की। रिटायर्ड होने वाले उस्ताद को एक सजी सजाई बैलगाड़ी पर सवार किया गया था। उन पर फूलों की बारिश भी की गई। जुलूस में रिवायती रक्स भी किया गया। जनार्दन और उनके तलबा के दरमियान मजबूत रिश्ते को उजागर करने वाली इस अनोखी विदाई तकरीब में औलिया तलबा ने भी हिस्सा लेते हुए उस्ताद की खिदमत को खिराज तहसीन पेश किया। पोलावरम के रुकने असम्बली बाल राजू ने कुवैत में एक तारिक वतन खातून की हर मुमकिन मदद करने और उसे अपने घर वापस लाने के लिए इक़दाम करने का तयख्खुन दिया है। रियासत आंध्र प्रदेश की एक खातून मुलाजिमत की गर्ज से कुवैत गई हुई थी। खातून ने बताया कि मालिकीन की जानिब से न सिर्फ उस पर तशद्दुद किया जाता है बल्कि उसे एक कमरे में महरूस भी रखा जाता है। खातून ने बताया कि उसे जान से मारने की धमकी भी दी गई है। मुतासिरा खातून की दुख भरी दास्तान का इल्म होने पर पोलावरम के MLA बाल राजू ने मुतासिरा खानदान से मुलाकात करते हुए उन्हें तयख्खुन दिया है कि वो खातून की मदद करेंगे और उसे अपने घर वापस लाने के लिए इक़दामात भी करेंगे। హాయ్ అండి, నా పేరు శంకరమ్మ అండి. మాది బుట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో ఒక సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. కాళ్ళు చాలా బాధ వచ్చేస్తున్నాయి. నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కానండి. ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తేను ఏమీ పట్టించుకోలేదు. ఎటువంటి సమాధానం కూడా లేదు. మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను. తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము, మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాము అని వీళ్ళు అన్నారంట. నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు. నేను వెళ్ళిపోతానన్నా కూడాను. అలాగా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా, రంజాన్కి ఉండు, అప్పటిలోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. అలాగే రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7 నెలలు వచ్చిన తర్వాత
నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతిమలాడాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు, ఆఫీస్ క్లోజ్ అయిపోయినాయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి. ఆ తర్వాత నేను ఉంటాను, చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతిమలాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు, రూమ్కి వచ్చిన తర్వాతనే. అప్పుడు ఇంట్లో వాళ్ళు పడుకుండిపోతారు. మాట్లాడితే దొంగసాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి. అలా జరుగుతుంది. ఏదైనా అంటేను ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీస్ వాళ్ళకి చెప్పలేదు. చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను. వాళ్ళని మీరు అడిగితే నన్ను ఇక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది. ఇంకా ఫోన్ తీసేసుకుంటాను, నువ్వు 2 సంవత్సరాల దాకా వెళ్ళే పని ఉండదు, ఎవరితో మాట్లాడే పని ఉండదు, నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు పెట్టాను, ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను, నేను ఎందుకు వదులుతాను, ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది. ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు. మాట్లాడితే డబ్బులు పంపాను, నేను పంపే పనే లేదు 2 సంవత్సరాలు అయ్యేదాకా అనేసి. కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు, ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు. ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తిని చేసి పెడతామే సరిపోతుంది, నిద్ర ఉండదు. పొద్దున 5:30కి లేచిన కాడ నుంచి రాత్రి 1-2 అయిపోతుంది టైం. మళ్ళీ 5:30కి టయానికి లేగాలి, రాత్రి ఏ టైం అయినా అనుకో సరేను. కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది 2 వరకు. కింద పడతారు, మీద పడతారు, ఎలా ఉన్నా లేసినా ఏ నొప్పి ఉన్నా కనీసం ఒక టాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను. అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ. సరేనండి. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।